శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం తులారాశి వారికి జూన్ నెల మాస ఫలితాలు తెలుసుకుందాం. మరి శుక్రుడు ఈ రాశి వారికి సప్తమ స్థానంలోకి రావడంతో ఈ రాశి వారికి ఒక అదృష్ట యోగం ప్రారంభమైనట్టే. ముఖ్యంగా మీరు ఎవరినైతే చాలా కాలంగా కలవాలని ఎదురు చూస్తున్నారో వారిని ఈ సమయంలో కలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఏదైనా ఒక విహార యాత్రకో ఒక పుణ్యక్షేత్రానికో దర్శించే మీ ఆలోచన కూడా నెరవేరుతూ ఉంటుంది. అలాగే మీ యొక్క జీవన విధానంలో చాలా మార్పులు రావడం జరుగుతూ ఉంటుంది. మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ మిమ్మల్ని ఇంకా ప్రోత్సహించే విధంగా కొంతమంది మీకు పరిచయం అవడం జరుగుతూ ఉంటుంది. వారి యొక్క ప్రోత్సాహంతో మీలో ఉన్నటువంటి ప్రతిభకు తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకు కానీ అబ్బాయిలకు కానీ వివాహ ప్రయత్నాలు చాలా వరకు ఫలించే అవకాశం ఉంది. అంటే శుక్రుడు సప్తమంలో ఉన్నప్పుడు మీలో ఒక ఆకర్షణ పెరుగుతుంది. అలాగే మీకు కూడా తొందరగా వివాహం జరిగితే బాగున్ను అన్నటువంటి ఆలోచన అభిప్రాయం ఏర్పడడం జరుగుతుంటుంది. అంటే అబ్బాయిలకి సహజంగా ఎప్పుడు ఒక ఏజ్ వచ్చిన తర్వాత వివాహం కొరకు ఎదురు చూస్తుంటారు. ముఖ్యంగా అమ్మాయిలకి ఈ శుక్రగ్రహ మార్పుతో వారికి కూడా ఏదైనా వివాహం చేసుకొని జీవితంలో స్థిరపడాలి అన్న ఆలోచనతో ఈ సమయంలో చేసే పెళ్లి ప్రయత్నాలు మాత్రం 100% ఫలిస్తాయి. అలాగే ఈ జూన్ 6వ తారీఖున కుజుడు కూడా మీకు లాభస్థానంలోకి రావడం జరుగుతుంది. ఒక విధంగా కుజుడు అంటే మీకు తులారాశి వారికి ధన సప్తమాధిపతి. ఆ కారణం వల్ల ఏంటంటే వివాహ ప్రయత్నాలు ఫలించడం, దానికి తగు ప్రయత్నాలు ప్రారంభించుకోవడం, వివాహానికి కూడా అనుకూలత ఏర్పడుతుంది. అంటే ధనాధిపతి లాభస్థానంలోకి రావడం వల్ల కుటుంబ సభ్యుల సంఖ్య పెరుగుతుంది. కుటుంబ సభ్యులంతా కూడా ఏదో హడావుడిగా ఈ పెళ్లి ప్రయత్నాల్లో ఉండడం జరుగుతూ ఉంటుంది. అతిథులంతా వస్తూ ఉంటారు. చాలా విధంగా ఇది అటు రెండు గ్రహాలు కూడా, అంటే ఏదన్నా ఒక అబ్బాయికి వివాహం జరగాలంటే శుక్రుని యొక్క అనుగ్రహం ఉండాలి. అదే అమ్మాయికి వివాహం అంటే కుజగ్రహ బలం ఉండాలి. ఈ రెండు కూడా ఇప్పుడు ఈ జూన్ 6 నుంచి ఏర్పడడం, అసలు మొత్తం శుభకార్యం జరగాలంటే గురుబలం ఉండాలంటారు. ఆ గురువు భాగ్యస్థానంలో ఉండి రాశిని వీక్షించడం, ఇవన్నీ కూడా ఈ రాశిలో ఉన్నటువంటి వారికి అటు వివాహం కానీ సంతాన యోగం కానీ ఇంకొన్ని విషయాల్లో ఏ కారణం వల్లైనా భార్యాభర్తలు ఎడబాటుగా ఉంటే వారిని కలుసుకోవడం, వారిని కలిసి ఒక నిర్ణయానికి రావడం, కొత్తగా కాపురం పెట్టుకోవడానికి కూడా ఈ గ్రహస్థితి చాలా వరకు అనుకూలంగా ఉంది. దాని తర్వాత ఈ సమయంలో మీ జీవిత భాగస్వామి యొక్క ఆదాయం పెరుగుతుంది. వారి కొత్త ప్రయత్నం, కొత్త ఉద్యోగ ప్రయత్నం ఫలిస్తుంది. వారి యొక్క ఆదాయం కూడా పెరగడం వల్ల సాధారణంగా ఆర్థిక పరంగా మీరు అనుకూలంగా ఉంటారు. అయితే ఎక్కువగా ఇది తులారాశిలో అటు సినిమా రంగం కానీ టీవీ మీడియా రంగంలో వారికి కొత్త కొత్త అవకాశాలు రావడం, మీలో ఉన్నటువంటి ప్రతిభకు తగిన గుర్తింపు రావడం, ఫర్ ది సేమ్ టైం మీ యొక్క రెమ్యునేషన్ కూడా పెరగడం వల్ల కొన్ని కొత్త సౌకర్యాలు మీకు రావడం జరుగుతూ ఉంటుంది. పంచమంలో ఉన్నటువంటి రాహు మీరు చాలా వరకు మీలో ఉన్నటువంటి సామర్థ్యానికి గుర్తింపు వచ్చినప్పుడు కూడా కొంత స్పెక్యులేషన్ వల్ల వేరే వాళ్ళని నమ్మడం వల్ల మోసపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని ఇన్వెస్ట్ చేసే ముందు చాలా వరకు జాగ్రత్తగా ఉండండి. ఎవరైతే ఈజీ మనీ కోసం ఆరాటపడుతుంటారో ఈ ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్స్ వాటికి చాలా వరకు దూరంగా ఉంటే మంచిది. ఇదే సమయంలో మీరు ఏదైనా ఒక అటాచ్మెంట్లోనో ఒక ఎఫ్ఐఆర్లోనో ఉంటే అది ఏదో కారణం వల్ల మిస్ అయ్యే అవకాశం ఉంది. అంటే పరస్పరం ఒక బ్రేకప్ లాంటిది మీ మధ్య వచ్చే అవకాశం కూడా, పంచమంలో ఉన్నటువంటి రాహు ఏదో విధంగా మనం ఎవరినైతే బాగా ఇష్టపడతామో, ఎవరినైతే ఆత్మీయులుగా చూసుకుంటామో వాళ్ళు ఏదో కారణం వల్ల దూరం అవుతారు. అంటే దూరం అవడం అంటే ఆ దూరం అవడం కాదు, వాళ్ళకి ఏదో మంచి అవకాశం రావడం వల్ల, వారికి ఏదో ఇంకొకరు జీవితంలో ప్రవేశించడం వల్ల మిమ్మల్ని పక్కన పెట్టి వారితో జంప్ అవడం లాంటిది కూడా జరుగుతూ ఉంటుంది. వీటన్నిటికన్నా ముఖ్యంగా శని యొక్క అనుగ్రహం మీకు చాలా పుష్కలంగా ఉండడం వల్ల ఎవరైతే కొత్తగా ఉద్యోగ ప్రయత్నాల కోసం ప్రయత్నం చేస్తున్నారో వారి యొక్క ఉద్యోగ ప్రయత్నాలు 100% ఫలిస్తాయి. అంటే ఇక్కడ మీ యొక్క ప్రయత్నం కన్నా అదృష్టం చాలా అనుకూలంగా ఉండదు మీకు. అటు భాగ్యంలో గురువు, లాభంలో కుజుడు, సప్తమంలో శుక్రుడు, ఇవన్నీ కూడా మీ యొక్క అదృష్టాన్ని చాలా వరకు అనుకూలిస్తున్నాయి. కాబట్టి చిన్న ప్రయత్నంతో గొప్ప అదృష్టాన్ని, ఫలితాన్ని పొందే అవకాశం ఈ రాశివారి సొంతం. స్వస్తి. జూన్ నెల 10వ తారీఖు నుంచి ఏర్పడినటువంటి గురు మౌఢ్యమి
ఇది సాధారణంగా శుభకార్యాలు వాయిదా పట్టం ఆ టైంలో శుభకార్యాలు చేయలేదు పక్కన పెడితే, ధనకారకుడైనటువంటి గురువు రవితో కంబస్ట్ అవ్వడం వల్ల చాలా వరకు ఆర్థికపరమైనటువంటి టైట్ ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. అంటే సాధారణంగా శుభకార్యాలు లేనప్పుడు మనీ రొటేషన్ ఆగిపోతూ ఉంటుంది. వ్యాపారాలు చాలా వరకు సన్నగిల్లడం వల్ల ప్రతి వారికి ఆర్థికపరమైన ఇబ్బంది ఏర్పడుతూ ఉంటుంది. ఎప్పటిదాకా జూలై 8వ తారీఖు వరకు. అందువల్ల ఏంటంటే ఈ మనీ రొటేషన్ పెరగాలన్నా, వ్యక్తిగతంగా మీ యొక్క ఖర్చులు అదుపులో ఉండి మీకు ధనయోగం రావాలన్నా ఈ సమయంలో మనం కంపల్సరిగా గురుగ్రహానికి పరిహారం చేసుకోవాల్సి ఉంటుంది. గురుగ్రహ పరిహారం చేసుకోవాలంటే అనేక మార్గాలు ఉంటాయి. అందులో దత్తాత్రేయుడు, సాయిబాబా వారు వీళ్ళని ఆరాధించడం అనేది రెగ్యులర్గా చేస్తూ ఉంటాం. దానికన్నా గురువుకి అనుకూలమైనటువంటి దినుసులు అంటే మామూలుగా ఈ శనగలు, ఈ కొమ్ము శనగలు నానబెట్టి మరి గురువారం రోజు ఏదైనా దేవాలయంలో, అంటే ఇది వారి శక్తి అనుసారం 3 సంఖ్య వచ్చేలాగా ఉండవలసి ఉంటుంది. అంటే 3 పిడికెళ్ళు, 3 కేజీలు, లేదంటే 3 పావు కేజీలు ఈ విధంగా తయారు చేసి ఈ భక్తులకి పంచిపెట్టడం వల్ల అనుకూలించే అవకాశం ఉంది. దాని తర్వాత ముఖ్యంగా గోసేవ చేయవలసి ఉంటుంది. గురువారం రోజు నానబెట్టినటువంటి ఈ శనగలు స్వయంగా జాతకుడు మరి ఆ గోవికి, ఇంటి కుటుంబ సభ్యులైనా పర్లేదు, గోవికి ఆహారంగా పెట్టడం, అది తినే సమయంలో గోవికి 3 ప్రదక్షిణలు చేసి నమస్కరించుకోవడం. లేదంటే ఇప్పుడు ఈ అరటిపళ్ళు, అంటే మామూలుగా దేశవాళీ అరటిపళ్ళు పసుపు రంగులో ఉన్నటువంటి అరటిపళ్ళు ఈ గోవుకి పెట్టడం వల్ల కూడా గోవు యొక్క సంతృప్తి ఎంత మీకు అనుకూలంగా ఉంటే అంత అనుకూలంగా వస్తుంది. అలాగే ఇదే సమయంలో మీరు శివాలయంలో శివునికి గోవు యొక్క, అంటే ఆవు పాలతో కానీ, ఆవు పెరుగుతో కానీ, పంచామృతాల్లో కానీ, అలాగే ఆవు నెయ్యితో కానీ అభిషేకం చేసుకోవడం వల్ల మనకి చాలా వరకు ఈ ఆర్థికపరమైనటువంటి సమస్యల నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు ఈ పంచదార శుభ్రంగా పౌడర్గా చేసి ఒక 3 కేజీలు పంచదారతో శివుడికి అభిషేకం చేయడం వల్ల ఆర్థిక సమస్యలు బయటపడతాయి. చెరుకు రసంతో అభిషేకం చేయడం వల్ల విద్యార్థులు విద్యలో విజయం సాధిస్తారు. తేనెతో అభిషేకం చేయడం వల్ల విశేషమైనటువంటి రాజయోగం ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. అలాగే ముఖ్యంగా అనారోగ్యంతో ఉన్నవాళ్ళు ఆవు మజ్జిగ కానీ, ఆవు పెరుగుతో కానీ అభిషేకం చేయడం వల్ల చాలా వరకు మనకి ఇటువంటి సమస్యల నుంచి అంటే ఏదైనా ఆర్థిక సమస్య తొలగాలన్నా, ఆరోగ్యం బాగోవాలన్నా శివుణ్ణి మీరు ఎంత గట్టిగా ఆరాధిస్తే అంత ఐశ్వర్యం మీకు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే కంపల్సరిగా రోజు సూర్య నమస్కారం చేసుకోవడం, ఆదివారం నియమంగా ఉండడం, అంటే ఒకదానికి లింకప్ అయి ఉండడం జరుగుతూ ఉంటుంది. ఈ లింక్ తప్పకుండా ఉంటేనే మనకు ఆ పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఏదో శివుడికి అభిషేకం చేయనంత మాత్రం ఆ ఫలితం రాదు, సూర్య నమస్కారం చేస్తున్నంత మాత్రం నీ ఫలితం రాదు. ఇవన్నీ కలిపి ఒక నిష్ఠతో నియమకంగా కొన్ని పద్ధతిగా చేసుకోవడం వల్ల కంపల్సరిగా ఎవరికైనా ఈ ఆర్థికపరమైనటువంటి సమస్యల నుంచి బయటపడడానికి అనుకూలంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీకు నిత్యం మీ యొక్క పర్సులో ధనం ఉండాలంటే మారేడు దళం ఉంటుంది. అది శివుడికి అభిషేకం చేసిన తర్వాత ఆ మారేడు దళం ఒకటి తీసుకొని మీ యొక్క పర్సులో పెట్టుకోండి. ఎంత తీసినా తరగని ధనం మీ దగ్గర నిలవ ఉండడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే వ్యాపార సంస్థల్లో నిరంతరం మనీ రొటేషన్ అవ్వాలంటే మీ యొక్క క్యాష్ బాక్స్లో ఒక 11 గోమతి చక్రాలు కానీ, 11 లక్ష్మీ గవ్వలు కానీ విధి విధానంగా అభిషేకం చేసిన తర్వాత ఒక కవర్లో మీ మనీ బాక్స్లో వేయడం వల్ల నిరంతరం తరగని ధనం మీకు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే మనం ఏదైనా మనీ కొరకు ఈ రెమెడీ చేసినప్పుడు మనం కూడా చాలా నియమంగా ఉంటూ ఏదో విధంగా అన్యాయానికి అక్రమానికి వెళ్లకుండా నిజాయితీగా ఉన్నప్పుడు కంపల్సరిగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తప్పక లభిస్తుంది. స్వస్తి.